దానికి సంబంధించిన భూములన్నీ నష్టపోతున్న సంబంధించిన బాధితులందరూ కూడా ఈరోజు అమీర్పేటలో ఉన్న హెచ్ఎండి ఆఫీస్కి అయితే రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేస్తా ఉంది, మా భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తా ఉందంటూ కూడా ఈరోజు భారీ ఎత్తున రైతులందరూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ ఇక్కడికి ప్రొటెస్ట్ చేయడానికి అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి మాట్లాడదాం. అన్న, మరి ఎట్లా చూస్తారా ఈ సమస్యను? అంటే ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీ రాకముందు వీళ్ళందరూ హామీ ఇవ్వడం జరిగింది, మీ భూములకు అడ్డంగా మేము ఉంటామని చెప్పేసి అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు వీళ్ళందరూ హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా మంది రైతులు చెప్తా ఉన్న పరిస్థితి. ఏం చెప్పగలుగుతారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్నట్టు క్లియర్ గా కనపడుతుంది. ఈ RRR రోడ్డు పోవాల్సింది ఎవరికంటే ఓ ప్రజాప్రతినిధుల భూముల నుంచి ఓ కంపెనీ బడా కాంట్రాక్టర్ల కంపెనీల నుంచి వెళ్ళి RRR మ్యాప్ ఉన్నది. కానీ కేవలం పేద వ్యవసాయం చేసుకునే భూములు, వరి పంటలు పండించే భూములు, దేశానికి అన్నం పెట్టే రైతుల భూములు గుంజుకోవాలని ఒక రాక్షసతత్వం కొనసాగుతున్నట్టు క్లియర్ గా కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, హైదరాబాద్ నగరంలో అయిపోయింది. నువ్వు హైదరాబాద్తోని పేద ప్రజల ఇండ్లు కూలగొట్టినావు. హైదరాబాద్ లో ఆటో కార్మికులని రోడ్డున పడేసినావు. నిన్న ఒక గ్రామాల్లో చెత్త చెదారం సాగు చేసే కార్మికుడు, గ్రామ పంచాయతీ కార్మికుడు చంపేసింది వేతనములు ఇవ్వకుండా. అలాంటి రాక్షస పాలన జరుగుతుంది అనేది క్లియర్ గా కనపడుతుంది. నువ్వు వచ్చినావు 21 నెలల సంధి గ్రామ పంచాయతీలు నిర్వీర్ణమైనవి. అదేవిధంగా నువ్వు చేయవలసిన పరిపాలన వదిలేసినావు. నువ్వు పెట్టుబడిదారులకు కమిషన్లు వచ్చే పని, వ్యాపారస్తులకు నుంచి డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలని ఒక నెపంతో పేదల రైతుల భూములు గుంజుకునే చేస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు, నీది ప్రజాపాలన కాదు, ఇది ప్రాపిస్ట్ పాలన క్లియర్ గా కనపడుతుంది. కాబట్టి నువ్వు ప్రజాపాలన దృష్టి పెట్టాలంటే ప్రజలకి ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టు. అదేవిధంగా గ్రామ పంచాయతీల పరిపాలన 21 నెలల సంది ₹1 చిల్లి గవ్వ కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ లేని పరిస్థితుల, అంటువ్యాధులు సోకే పరిస్థితుల ఈ రాష్ట్రం ఉన్నది. కానీ నువ్వు అది మర్చిపోయినావు. కానీ RRR భూములకు నువ్వు రోడ్లు అప్పచెప్తే కాంట్రాక్టర్ల కాడ కోట్ల రూపాయలు వస్తాయని ఆశతోని మా భూములు గుంజుకుంటున్నావు. మా భూములు గుంజుకుంటే మేము ఊకునేది లేదని ఇవాళ మేము భూములు ఇవ్వమని మేము హెచ్ఎండి అధికారికి చెప్పినాం. మా భూములు ఇచ్చిన బహిరంగ మార్కెట్లో ఏ ధర ఉందో ఆ ధర తీసుకోవాలి, లేదా భూమికి బదులు భూమి ఇవ్వాలి. నీకు చేతనైతే ప్రజా పాలకుడు అయితే. కానీ నువ్వు పాపిస్టు పాలకుల్లా కనపడుతున్నావు. మా నోటికాడ బుక్కలు లాక్కొని మా కళ్ళల్లో, రైతు కళ్ళల్లో నీరు దూడాలనే ఒక రాక్షసత్వంతోనే నీ పాలన కొనసాగుతుంది. అయ్యా, ఈ తీరు మార్చుకో. ఎక్కడనైనా దేశంలో అన్నం పెట్టే రైతులకు భూములు గుంజుకొని నువ్వు రాక్షస ఆనందం పొందావు అన్నది ఇది సరైనది కాదు. త్వరలో నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ తీరు మార్చుకోవాలి. ఇప్పటికైనా మా భూముల జోలికి రావద్దు, మాకు బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్లు కట్టియాలని ఇలా హెచ్ఎండి అధికారికి వినమించినాం. మా భూముల జోలికి వస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమై పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారు. నువ్వు గ్రహించుకొని ఈ అలైన్మెంట్ మార్చి బడా కాంట్రాక్టర్లకు, వ్యాపారులకు తొత్తుగా మారకు. నువ్వు కొన్ని కంపెనీల భూములు పోతాయి అనుకున్నావు, హెచ్ఎండికి సంబంధించిన వెంచర్లకి వెళ్ళి భూములు పోతాయని వాటికి జోలికి పోకుండా రైతు భూములు జోలికి వస్తే నిన్ను ఎవరు కూడా హర్షించరు. త్వరలో నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉంటాయి. కాబట్టి ఇప్పుడు భూముల విషయంలో రైతులు రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి గ్రామాల్లో, ప్రతి నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు రాత్రి అనగా పగలనగా లైన్లు కట్టి కూడా నిలబడుతున్న పరిస్థితి ఏంటి? ఇవన్నీ ప్రభుత్వం దృష్టి కనిపెట్టలేమంటావా? ప్రభుత్వము కళ్ళున్న కబోతులు వారు ఎట్లా పాలన చేస్తుర్రో, మరి మతి ఉండి పాలన చేస్తుర్రా, మతి లేకుండా పాలన చేస్తుర్రా, అనేకమైన సమస్యలు రాష్ట్రంలో కనపడుతున్నాయి, కొట్టుమిట్టాడుతున్నాయి. యూరియా కోసం రైతులు బారులు తీస్తే వీళ్ళు బోగస్ గా ఒక ఏమంటారు పైసలు ఇచ్చి నిలబెట్టిరు రైతులు అనే ఒక పరిపాలకులు ఉన్నారు. ఇలాంటి పాలకులకు ఉన్నందుకు రైతు సిగ్గుపడుతుండు. అయ్యా, నువ్వు రైతుకు చేయవలసిన సేవలు మర్చిపోయినావు. నువ్వు RRR రోడ్లు ఎవరి కోసం? మేమంతా రైతులంతా ఏడుస్తుంటే మా భూములు గుంజుకుంటే యువనానందం కోసం. రైతు లేనిది గ్రామాలు ఎందుకు అభివృద్ధి? ఎందుకు ఈ అభివృద్ధి? మాకు అవసరం లేదు. మాకు
భూమికి బాధలు భూమి ఇవ్వాలి, బహిరంగ రేట్లన్నీ ఇవ్వాలి, లేకపోతే మా భూముల జోలికి రావద్దు అని. మరి ఇప్పటికే నోటీసులు ఇచ్చా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏంది తదుపరి కార్యాచరణ ఏం చేయబోతున్నారు? ఇటువంటివి ఎన్నో చూసినాం. రైతులు తలుచుకుంటే రాష్ట్రంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద సమస్య అయినది రైతు. రైతు పండిస్తేనే, పంట పండిస్తేనే దీని పాలన కొనసాగించే పరిస్థితులలో ఉన్నాయి ప్రభుత్వాలు. కాబట్టి రైతేసిన రాజ్యం నీకొద్దు, రైతు రాజు కావాలనే రాజ్యం కావాలి అని రైతులు ఉద్యమించే పరిస్థితిలో ఉన్నారు. నువ్వు మేల్కొని తొందరగా మేల్కొని ఈ విలాజ్మెంట్ క్యాన్సిల్ చేసి రైతులని తృప్తిపరచాలి. కానీ రైతుల భూములు గుంజుకొని బడా వ్యాపార వ్యక్తులకు తొత్తులు ఉంటాయంటే ఎవ్వరు హర్షించారని రేవంత్ రెడ్డి సర్కార్కు క్లియర్గా చెప్తున్నాం.